ఈవెంట్స్ చేస్తున్నప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదండి. ఈవెంట్స్ చేస్తున్నప్పుడు అలాంటి వాటిప్పుడు ఎప్పుడన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా మీరు? దాన్ని ఎలా గమ్మత్తైన ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయి? ఎలా ఎలా సౌండ్ ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్ ప్రాబ్లం అదే. ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది? సౌండ్ కంఫర్ట్గా వినపడలేదు అనుకోండి, మనం సరిగా పాడలేం. మనకు వినిపించేది మనకు చెప్తాం 2-3 సార్లు. కొంతమంది అర్థం చేసుకుని ఉంటారు, కొంతమంది పెట్టారు. సరే అక్కడ సిచ్యువేషన్ మా వాల్యూ ఎక్కువ ఉందంటే బిహేవియర్ వేరేలాగా ఉంటుంది, వాల్యూ ఏం లేదంటే మేము కూడా ఉన్నదాంట్లోనే పాడుకొని చూసుకున్నాం. గమ్మత్తైన ఇన్సిడెంట్ చెప్పండి. గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు మేము ఆర్కెస్ట్రా వెనకాల ఉంటారు, ఎదుర్కొన్న మానిటర్లో ఆర్కెస్ట్రా రాదు, మా గొంతు రాదు, ఏం వినిపించదు. ఒకసారి అంటే ఆర్కెస్ట్రాలో హోర్ ఎక్కువైపోతుంది, మా గొంతు ఏం వినిపించదు. కానీ ఇప్పుడు ఆ ఆడియన్స్కి అక్కడ ఎదుర్కొన్న ఒక 50,000 మంది ఉన్నారనుకోండి జనం, వాళ్ళందరి ముందు అక్కడ మనకు అంటే వాళ్ళని చంపేంత కోపం వస్తుంది. ఏంటి ఇంకా ఎన్ని 10 సార్లు చెప్తున్నా అయినా కూడా నవ్వుతూ, మన ఏం వినిపించకపోయినా కూడా మన పాట మనం పాడుతూ, ఏంటంటే సౌండ్ ఎదుర్కొన్నప్పుడు మన గొంతు మనకు వినిపిస్తే హాయిగా కంఫర్ట్గా పాడచ్చు. వినిపించ ఎంత అరిచి పాడినా కూడా మన గొంతు మనకు వినిపించదు. అప్పుడు కూడా మనం యాక్ట్ చేస్తూ, అంటే బాగా పాడుతున్నట్టుగా యాక్ట్ చేయాలి. ఇంకా అంటే ఎదుర్కొంటే వాళ్ళకి మనం ఏంటి సౌండ్ ఏంటి ఇవన్నీ చెప్తే అక్కడ వాతావరణం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి అక్కడ నచ్చకపోయినా, అంటే సౌండ్ వచ్చినా రాకపోయినా, అది జనం ఏంటంటే మన కోసం వస్తారు. సో అక్కడ కొంచెం అయినా కూడా ఇలాగే నవ్వుతూ పాడుతూ మనసులో ఏమో సౌండ్ ఏంటంటే సార్, ట్రాక్ మామూలుగా ట్రాక్స్ పెట్టుకొని పాడుతున్నప్పుడు సౌండ్ ప్రాబ్లం వల్ల ట్రాక్స్ అయిపోతాయి. మాకు మేమే వాయిస్ తో బీజిఎంస్ పాడించుకోవడం, మాకు మేమే పాడుకోవడం, అదొక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. అలా చాలా బేసిక్ గా సౌండ్ సరిగ్గా ఉంటే మనం ఒకసారి మైక్ షాక్ అవుతుంది, మొత్తం అన్ని కదులుతాయి ఒకసారి. మరి నోటి దాకా తీసుకోవడం అది పెట్టుకోవాలి కదా సార్, నోటి దగ్గర పెట్టుకుంటే ఎక్కడ పెట్టి పాడతాం మరి? కాదు కదా, మైక్ నోటి దగ్గరే కదా పెట్టుకునేది. డౌట్ షాక్ కొడితే అమ్మా అంటే వైర్ మైక్స్ పట్టుకుంటాం కదా, అప్పుడైతే ఒకసారి షాక్ కొడుతుంది. బేసిక్ గా సౌండ్ అంతే, అందుకే సౌండ్ చెక్ కలర్ అంటారు. నాకు మొన్నటి దాకా నాకు అందరి పట్ల ఎంజాయ్ చేస్తా, బట్ నేను పాడాలి ఎక్కువగా అనుకుంది అయితే కీరవాణి గారి దగ్గర. సో అది పాడేసాను ప్రస్తుతానికి అయితే.